జీవితకాలం కష్టపడి సంపాదించి మన కెరీర్ చూసుకొని ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని చూసుకొని వాళ్ళ చదువులు వాళ్ళ కెరీరు ఒక స్టేజ్లో వాళ్ళని సెటిల్ చేసి ఒక ఇల్లు కాస్త మంచి ఉద్యోగంలో మంచి పొజిషను కాస్త బ్యాంక్ బ్యాలెన్సు లేకపోతే కాస్త పొలాలు స్థలాలు బంగారం ఇదే కదండి చాలామందికి జీవితానికి. కానీ ఈ స్టేజ్కి వచ్చేపాటికి పరిస్థితి ఏంటి? ఒక ముద్ద తినలేరు, ఆ ముద్ద తిన్నా అంటే ఇష్టంగా ఏదైనా తిన్నా అరగని పరిస్థితి. మరి ఈ బ్యాంకు బ్యాలెన్సులు ఎందుకు మనల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాయి? నిన్న ఒక ఆయన కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశాడండి. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోయినా కానీ ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో చెప్పండి. బ్యాంకు బ్యాలెన్స్ అంటే డబ్బు దాచుకోవడం, విత్డ్రా చేయడం, లేకపోతే ఈ డిపాజిట్ల దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా, అదా? లేదు, ఆరోగ్యం అనేది ఒక బ్యాంకా? మానసిక ఆరోగ్యం ఉంది, ఇక్కడ సామాజిక ఆరోగ్యం ఉంది, అంటే ఎమోషనల్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదండి, అవి పెంచుకోవాలా అంటాడండి. ఎస్, నాకు కూడా నిజమే అనిపించింది. మీ ఆరోగ్యం అనే బ్యాంక్ బ్యాలెన్స్ పరిస్థితి ఏంటి? ఎంత ఆరోగ్యంగా ఉన్నారు? అంటే విత్డ్రా చేయాల్సినవన్నీ విత్డ్రా చేసేసారా? బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, బద్ధకం దగ్గర నుంచి, చాలా జంక్ ఫుడ్స్ దగ్గర నుంచి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి దరిద్రాలన్నీ విత్డ్రా చేసేయండి. ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అంటే కాస్త వాకింగ్ దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, కాస్త 4 డంబెల్స్ కొనుక్కోవడం, ఒక మంచి షూ కొనుక్కోవడం, ఇవి కదా చేయాల్సిన ఇన్వెస్ట్మెంటు. అంటే మంచి ఫుడ్ అలవాటు చేసుకోవడం. ఇది ఆ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ బ్యాలెన్స్ పెంచుకోండి, ఇంకో 10 ఏళ్ళో 20 ఏళ్ళో 25 ఏళ్ళో బతకండి, హాయిగా బతకండి అని చెప్తారండి. రెండోది, మెంటల్ హెల్త్ ఎలా ఉంది? అంటే మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ ఎలా ఉంది? ఇంకా మనకి 1, 2 కాదు, అనేక రకాలైన బాధలు ఇంట్లో నుంచి బయట దాకా కూడా. మరి ఎలా ఉంది పరిస్థితి? తట్టుకోగలుగుతున్నారా? ఎప్పటికప్పుడు వదిలించేసుకుంటున్నారా? మోస్తున్నారా? ఆ రకమైన బ్యాలెన్సెస్ అంటే ఏం పెంచుకోవాలి? మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి, ఏది చూసినా నవ్వగలిగేలాగా ఉండాలి కదా. మరి చికాకులు, చేదర్లు, గందరగోళాలు వదిలించుకుంటున్నారా? తర్వాత వచ్చి సామాజిక ఆరోగ్యం అండి. అంటే నలుగురు ఎంతమంది ఉన్నారు మీతో? అది కదా నిజమైన బ్యాలెన్స్. ఎంతమంది మీకోసం ఆలోచించేవాళ్ళు, మీకోసం అంటే స్వార్థం కాదు, మళ్ళీ మీకోసం ఏదైనా సాయం చేసేవాళ్ళు, పిలిస్తే పలికేవాళ్ళు, హాయిగా మాట్లాడేవాళ్ళు, అందంగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పెంచుకుంటున్నారు? బయటికి వెళ్ళినప్పుడల్లా కాస్త పరిచయం లేని వాడిని చూసి కాస్త నవ్వుమొహంతో పలకరించవచ్చు, పరిచయం ఉన్నవాడిని తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడగొచ్చు కదా. ఆ అలవాటు ఉందా? నలుగురిని సంపాదించుకుంటున్నామా? సో మరి డబ్బే సంపాదించుకుందామా, ఆస్తులే పోగేద్దామా, ఇంకా ఏమైనా చేద్దామా? లేదు, ఆరోగ్యం అనేది అసలైన బ్యాంక్ బ్యాలెన్స్. దీన్నే పెంచుకుందాం, దీన్నే నమ్ముదామా? చాయిస్ అయితే మనదే కదండి, మన చేతుల్లోనే ఉంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ముందైతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.